శ్రీ విద్యా సంప్రదాయంలో ఒక మాట చెప్తారు. అమ్మవారికి ఒక మేకపోతుని బలివ్వండి, ఒక నల్ల పిల్లిని బలివ్వండి, ఒక దున్నపోతుని బలివ్వండి అంటారు. అంటే దాని అర్థం నిజంగా ఓ దున్నపోతుని, ఓ నల్ల పిల్లిని, ఒక మేకపోతుని పట్టుకెళ్లి చంపేయమనే కాదు. ఇవి మూడు దుర్గుణములకు సంకేతములు. నల్లపిల్లి దేనికి సంకేతం అంటే దొంగతనానికి సంకేతం. దొంగ బుద్ధిని విడిచిపెట్టేయి, పరమేశ్వరుడు నీ యజమాని అని అంగీకరించి దొరలా బతుకు. మేకపోతుని బలి, మేక మూర్ఖత్వానికి ప్రతీక. మేకని బలియ్యి అన్న మాటకు అర్థం ఏమిటంటే మూర్ఖత్వాన్ని బలి. ఒక దున్నపోతుని బలియ్యి అన్న మాటకు అర్థం ఏమిటంటే దున్నపోతు పిరికితనానికి గుర్తు. అది దున్నపోతుని బలియ్యి అంటే దాని అర్థం నిజంగా దున్నపోతుని చంపేయి, నిజంగా పిల్లిని చంపేయి, నిజంగా మేకను చంపేయి కాదు. మూర్ఖత్వాన్ని బలిపీఠం మీద విడిచిపెట్టు, అమ్మవారి దగ్గర వదిలి. ఈ మూడిటిని బలి అన్న మాటకి సంకేతం, అంతేగాని వాటిని చంపమని కాదు. మళ్ళీ చెప్తున్నాను.